లడ్డన్నా, ఓ లడ్డన్నా, లడ్డన్నా. ఆ ఓలో ఆ ఓలో నువ్వెవరు? లడ్డన్న లేడా? నేనే లడ్డన్నాను, కనబడతలేనా? అయ్యో లడ్డన్నా, నువ్వేనా? నీకేం పుట్టిందన్నా ముఖానికి గంతగానం పౌడర్ వేసుకున్నావు? ఇది పౌడర్ కాదు. మరి తెల్ల పెంటా? ఏ పెయింట్ కాదేం కాదు, పిండి. చూత కనబడతలేదా? ఓహో పిండా. చిన్న పొరం లెక్క గంతగానం పూసుకున్నవేందన్నా? ఎంతైనా గిర్ని మీదే అని ఇక అందులోనే పోరుతాన్నవా? ఇది పూసుకున్నట్టుందా? బియ్యం పట్టంగా మీద పట్టది, బియ్యం పట్టంగా మీద పట్టది. ఆహా, మంది పిండి డైరెక్ట్ తీసుకుంటే తిడతారని ఈ రకంగా తీసుకుంటానవా? ఆ పిండి సకినాలక గారెలక? ఇది పాలకూర బజ్జీలకు, ఇది పాలకూర బజ్జీలకు. గీ బియ్య పిండితో పాలకూర బజ్జీలు చేస్తారా? ఈ మీద పట్ట పిండితో శకినాలు గారెపల్లి చేస్తారా? నువ్వు బలే ఉన్నావు. అయ్యో అన్నా, నేనేదో జోక్ అన్నా, నువ్వేమో సీరియస్ కాబడుతీవి. ఇగో పిండి పట్టు. ఇదే ఎన్నారు సోళ్ళు? 3 అరసోళ్ళు. ఎక్కువ అయితే కావుగా. పిరికెడు కూడా ఎక్కువ కావు, బరబ్బర్ 3 అరసోళ్ళు ఉంటాయి. ఈ మధ్య అచ్చటోళ్ళు అందరూ కరసోళ్ళ తక్కువ చెప్తారు. ఇగో గందుకే కొంత కరసోల పెట్టినా. అయిపోయి 1 2 3 4 4.5. అవ్వ అవ్వ అవ్వ, బరోబ్బరు 3 అరసోళ్ళు ఉంటాయి అన్నావు. పిరికడు సుద్ద ఎక్కువ అన్నావు. చూస్తేనేమో 4.5 ఉన్నది. గింత వద్దా? గింతలు అంగతానా? అంటే నేను వచ్చేటప్పుడు 3 అరసోళ్ళే కొలుసుకొని వచ్చిన, కానీ రాంగ రాంగ బియ్యం బలిగి డబల్ అయినట్టున్నాయి. ఏంది ఈ మధ్య ఇట్లా కూడా అవుతానయా? అయితాండయి. నువ్వు చెప్పిన పిండి పట్టు. నీతో ముచ్చట పెట్టుకుంటుంటే నా అప్పాలన్నీ ఇన్ని అవుతాయి. పట్టు జల్లి. రాదు, సంక్రాంతి పండుగ వస్తే వేరే ఉంటదిరా. ముగ్గులు, గాలిపటాలు, నోములు, కొత్త బట్టలు, అప్పాలు. అప్పాలా? నీకేం పుట్టిదిరా? ఏమో ఈ పండుగలు ఎడతాను. అప్పాలంటే నాకు చిన్నప్పటి నుంచి మస్తు ఇష్టం రా. నేను బయటకు పోయేటప్పుడు బ్యాగులు ఇన్ని జేబులు వేసుకొని తినుకుంటూ పోయేటోడిని. ఇప్పుడు గారప్పలు చేయమంటే మా అమ్మ ఏమంటే ఎరికేనా? ఏమన్నది? అమ్మా అమ్మా, ఏంద్రా ఊగారు సత్తావు? అప్పాలు ఎప్పుడు చేస్తే పండుగ రేపేనా? అప్పాలకి అప్పాలు అయిపోయి. అయ్యో, ఎందుకే? అప్పాలంటే అట్టిగా అయితే ఆరా పిండి పట్టియాలి, నూనె తేవాలి, నువ్వులు కావాలి. అన్నకి ఎన్ని అయితే అవుతాయి? నువ్వు పైసలు ఇస్తే నేను తెస్తా గానే. పైసలు నా దగ్గర ఎక్కడ? పానం మధ్యలోకి ఇంట్లో తాగబడి ఎందుకు ఎదురేరినావు? ఓ పని చేయవు, పాట చేయవు. అప్పాలు కావాలి, చికెన్ కావాలి, మటన్ కావాలి. నువ్వు మనిషివి, నీవు బతుకు. నిన్ను సాగే బాలు బర్రెని చదువుకుంటా మంచిగుండు. ఇంటి ముందర కట్టేసుకుంటే ఇంత పాలిచ్చు. ఇది కావాలి, అది కావాలి అనుకుంటా నీలో బతుకు. నువ్వు మనిషివి. ఏమన్నా వాడి సాగుపోలేకుండా ఏమన్నా రాగన్నా సాగుపో. పో ఏమన్నా నువ్వు ఉండకు. ఇంట్లో ఓ రూపాయి తెచ్చిచ్చోళ్ళు లేరు. ఉప్పు కావాలి, పప్పు కావాలి, ఇంట్లో ఎన్ని కావాలి. ఎన్నైతే సంవత్సరం ఒకటిచ్చుడు. ఎక్కడికి వెళ్ళి కావాలి నేను ఒక్కదాన్ని? ఏమన్నా వాడి సాగు. ఉండకు ఇంట్లో. పూర్ణి అక్క, అప్పాలు చేయమన్నందుకు గంత ఘోరంగా తిట్టినారా? అన్నది గన్ని మాటలు అన్నాక ఇక నేను బతికి వేస్తా. నేను చచ్చిపోతారా. అరే ఏంటిదిరా అది? ఎనర్జీ డ్రింకా? డ్రింక్ కాదురా, పాయసం. పాయసమా?
ఈ మధ్యలో ఇసొంటి డబ్బులు కూడా అమ్ముతారు రా. పాయసం కాదురా, చచ్చిపోయే మందు. నీ చచ్చిపోతాను రా, చచ్చిపోతాను. నురిగే తిరిగి చచ్చిపోతాను. నీ నురుగు పొందడమో నువ్వు పుష్కల గిట్లా చచ్చిపోయిందిరా. నేను చావలేదురా, ఇంకా బతికే ఉన్నా. బతికే ఉన్నవారా? అరే అయితే ఒక్కరి చావురా. అరే నువ్వు బతుకున్నప్పుడు చెప్పురా, శ్రీకాంత్ గారికి నా సాగుకు ఎలాంటి సంబంధం లేదని రికార్డ్ చేసుకుంటా. మళ్ళీ నువ్వు చస్తే రావికి వస్తుందిరా. అరే అరే చెప్పురా, అరే పాడుకో చెప్పురా, రే చెప్పురా, రే చెప్పురా. నువ్వే దోస్తురా, దోస్తుగాడు మళ్ళీ సాగు బతుకులలో ఉంటే కాపాడాల్సింది పోయి నేను సత్యరావికి వస్తానంటే. మరి నువ్వు చస్తే నానికి రారా? కనీసం నువ్వు ఏం మంది అయినావు చెప్పురా. హాస్పిటల్ తీసుకుపోతే డాక్టర్ అడుగుతాడు ఏం మంది అయినని. నేనేం చెప్పాలి? ఏమోరా గడు జల్దీ సర్టిఫికేట్ అడుగునా. శ్రీకాంత్ జల్దీ హాస్పిటల్ వాడికి పోరా. ఏం మందులు అది పనం పోతుందిరా. దారా చెప్పరా పర్లేదు. చిన్న పొరాల చిరబంద్ ఆగి రావడతారా? అది చచ్చిపోయే మందు కాదారా, పోరాళ్ళ తానిక. నాకేం తెలుసురా, సెల్ఫ్ మీద ఉంటే పట్టుకొచ్చినా. మా అన్న బిడ్డది కావచ్చు. అవురా, పండుగలే నన్ను ఎదవని చేద్దాం అనుకున్నావారా? ఇంకోసారి నా సోపతి నచ్చామనుకో చిన్న పొరాల తానికి తాగి సత్తనాలు ఇచ్చిండు. జరతానికేరా, రేపు పండుగ గారా దా తీసుకోవడానికి ఉందా? ఇంకోసారి ఇటు మొగా నచ్చామనుకో రెండు కళ్ళు ఇప్తా, రెండు కళ్ళు ఇప్తా. లక్ష్మి, నేను మీకు అప్పాలు చేస్తాను కదా, నువ్వు కూడా మాకు వచ్చి వేయాలి. మరి ఏం వద్దన్నవే, ఇక చెయ్యనా? ఏమో నీ పని అయిపోయింది కదా అని చెప్పి జాడిస్తే నా అప్పాలు ఆన్నే ఉంటాయి. గట్లేం చెయ్యతి, నువ్వైతే చెప్పేయి. మళ్ళీ మీ ఇంటికి పోయేయాలి కదా. సగం చెద్దరు నిండినాక పోయి అంటూ పెడతా, లేకపోతే ఇబ్బంది అవుతుంది కాల్చడానికి. ముద్దలైతే బాగా వేసిపో. కలవకే మంచ వాట పెట్టి చెల్లే. అరే ఓ పోరాళ్ళు ఈ మంచ కింద చేస్తారు రా. మేము మంచం కింద లేవురా, మంచం మా మీద ఉంది. అరే లేపురా, మాకు లేస్తలేదు, మెడలు నొత్తాండి, లేపురా. లంగగాడిది తొప్పిండి ఇంకా మంచం కింద ఏం చేస్తారు అని అడుగుతాను. ఘోరంగా తొప్పినవేంద్రా, పట్టరాస్తే సాగపోదుమా? అయ్యో సారీ అయితే మంచం ఇవ్వలే, గర్భగడ్డ పెట్టిరు. నేనే పెట్టిన కుక్కలు వస్తాయని, కానీ ఇంత పెద్ద కుక్క వస్తుంది అనుకోలేదు. లేతనేటో వేణవు, ఇప్పుడు ఆ రాచుడు పిండి పట్టించుకురారా అంటే చెప్పనే పట్టించుకొచ్చినట్టున్నావుగా. అంటే నాకు కొద్దిగా పని ఉండనే, అందుకే పట్టించుకురాలే. ఏంది పనా? అయినా నీకేం పనిరా, పండుగ కూడా ఇంటికాడ ఉంటే పనులు చెప్తారని ఊరు వినవాడే తిరిగి వచ్చినట్టున్నావు. అయినా మన ఊళ్ళో పని పాట లేనిది ఎవడన్నా ఉన్నాడా అంటే అది నువ్వే. ఎదవాటన మీద పక్కన కంచుట్లేసి అప్పలు కాల్సి కాల్తా. దాన్ని తర్వాత కాల్చేవు, ముందర కూర్చొని అప్పాలు కలుపుకున్నాడా. ముఖం కట్టుకురా. ముఖం లేదు గిట్టలేదు, అమ్మ వచ్చే వరకు అప్పాలు కాకుంటే మన సంగతి చెప్తాండది నడరా. అబ్బో అమ్మ చెప్పుడు ఇడుతుంది, ముఖం కడుగుతుంది కడగపోతుంది. అప్పలు కాస్తా. అయ్యో ఇంకా పోయి ఆట పెట్టలేగానే. అప్పాలు సగం కూడా ఒత్తుడు కాలే, ఎట్లాంటి పెట్టాలరా? మీరిద్దరు మంచి కూర్చొని వస్తాను. అప్పలా నిండిపోవా? నీ ఎవరు వచ్చి ఎవరు కాల్తాయిపోతుందా? దా నువ్వొత్తు, మరి నేను కాల్తుందా? బక్కదానా, నాకు తిక్కలేసింది అనుకో, ఆ గార్ల మిషన్ లో నీ తలకాయ చూస్తా, దెబ్బ కప్ప అయితే చెప్తానా. చెల్లె బక్కా నేను పిలిచినవే. ఇవన్నీ వేసుడు నా ఒక్కదాంతో నేడైతుందిరా, అందుకే దిగి రమ్మన్నా. నువ్వైతే పోయంటి పెట్టు జల్ది.
సరే అటు పెడతా. అది మరి అప్పాలని చేసిన అయిపోయినాక తినడానికి ఇన్ని అప్పాలు పట్టుకుపోతా ఉంటది. ఇయ్యకు. నేను నీకు ఎట్లా ఆడుతున్నారా? ఈడ అయిపోయినాక మా ఇంటి కూడా మేము అప్పాలు వేసుకుంటాను ఇవాళ. నీ అప్పాలు నాకు ఏమది తీ. నువ్వు ఎన్ని అప్పాలు చేసుకున్నా నీకు మాత్రం పట్టుకునే బుద్ధి పోదు. నాదులా నీ గురించి ఒకసారి తలుచుకుంటూ చచ్చిపోవాలనిపిస్తుంది సార్. ఈ బతుకు బతకాలి ఎందుకు దేవుడా, ఎందుకు ఇచ్చిన ఈ బతుకు సావాలనిపిస్తుంది సార్. ఏమి లోన్ లేపుర్రా. ఫస్ట్ అయితే పోయంటి పెట్టు. ఈ మంచం కూడా తీసి పక్కకెట్టు. మళ్ళీ నచ్చిరనుకో మా మెడలు ఇరుగుతాయి. ఎట్లా భరిస్తారా ఇన్ని? ఏ ఆడు గట్టని ఊరుతాడే. తాగిందనుకో కొంచెం నిన్ను అంతే. ఇప్పుడు నేను అగో ఆడు చూడ మంచం ఆడ పెట్టిరారా అంటే ఆడు మంచం అన్నాడు. చూడు బాయ్ అని సంగతి చెప్తాను. అప్పాలు కాదురా అంటే వచ్చి మంచం వేసుకొని మనవా లేనాడు. అప్పాలు కదా మర్చిపోయినా పారి కలదాం. లక్ష్మి కళ్యామాకుందానే? ఉందే. కొంచెం ఇయ్యవా? ఇత్తగాని నువ్వు వచ్చి గారెలు వస్తావుదా? మీ గారెలు ఈడొత్తుకుంటుంటే మా గారెలు ఎవరు చేస్తారే? నీ మొగుడ చేస్తాడా? అయ్యో కోపం ఎందుకే? మనం లక్ష్మణ్ ఇంటి కాడ చేస్తే అది మన ఇంటి కాడ చేస్తుంది. అప్పలేసుడు చెప్పని అయిపోతుంది. అంతే అంటవా? మరి కష్టంగా చేయాలి మా ఇంటి కాడ. ఏ చేసుడేనే. ఫస్ట్ మా ఇంటి కాడ, ఆ తర్వాత మీ ఇంటి కాడనే. మరి మా ఇంటి కాడ ఫస్ట్ మా ఇంటి కాడ, తర్వాత మీ ఇంటి కాడ, ఆ తర్వాత సిరోళ్ళ ఇంటి కాడ. అదే మరి. సరేనే. అరే అన్న, గారెల మిషన్ దూయిట్లుంది మెల్లగా. దాని చుట్ల వాడెవరో ఈ వారికే కర్ర ఉన్నావు ఇంకా మాడిపోతుంది. ఈ నూనె మధ్యలో పెట్టుకోరు, మళ్ళా వేరే గిన్నెలు ఏం పోయాలి. ఏమేమి అప్పాలు చెప్తారు సిరి? సగ్నప్పాలు, గారెప్పాలే. రెండు ఒకటే రోజు? ఒకటే రోజు. బో అమ్మ ఉన్నదా లేకపోతే నిన్నే ఏమన్నదా? అమ్మున్నదే. మంచిగానే. మా అమ్మనైతే మా విన్ని ఏడిచి పెట్టిపోయింది. ఈడైతే ఇప్పుడే వచ్చిండు, ఇంతకు ముందు. ఇది చేసుడు కాదా? ఏడనే ఇప్పుడే మొదలు పెట్టిరా? బాగానే సేపు అవుతుంది కానీ కాల్చుడు లేట్ అయింది. మా ఇంటి కూడా మంచిగా మనం గారెలు వత్తుతాం, ఆడు కాలుతాడు. నీకేం పని ఉందిరా తిరుగుడు? ఆడు ఇక్కడనే బలిమీటికి కాలుతాడు, మీ ఇంటికి ఏడత్తాడే. నీకే పుట్టిందా గానపులే కట్టిస్తాడా ఎవరన్నా? ఇంట్లో కావాలని ఇచ్చాను. అయ్యో అయ్యో అయ్యో. మరేమవుతాను అక్కయ్య? నేను నీకేమైతుందిరా? గొర్రె బరువు కావో నువ్వే తిరుగుతాంది. అబ్బా ఏది ఏది నీ ముఖం చూస్తా, నీ కోలు పెట్టుకోండి, నీ ముఖం చూస్తా, నీ కోలు పెట్టుకోండి. ఏంది ఎండపిల్ల టోర్నమెంట్ పెడతారా? మరి అమ్మరిపేటలు వస్తారా? ఏ వస్తారా అని రా, మనమే గెలిచిన లెవెల్ మనమే గెలుస్తాం. ఎట్లా ఏమైనా శ్రీకాంత్ తీసుకుని వస్తా, మీరు గ్రౌండ్లోకి వారి సరైన ప్రైజ్ ఎంతనట్రా? ఏంది ఈ పండగ టోర్నమెంట్ పెడతారా ఊళ్ళే? అవునా? గెలిస్తే 50 లారా? మీరు ఎక్కడ ఉన్నారు ఇప్పుడు? గ్రౌండ్లో ఉన్నారా? అరే అన్నీ ఉంటారు. శ్రీకాంత్ తీసుకుని వస్తా. అరే శ్రీకాంత్ టోర్నమెంట్ పెట్టిరా, గెలిస్తే 50 రెట్టు పోదాంపా, గెలిస్తే 50 రెట్టు పోదాంపా.
అరే ఓ గుడ్డిలావిడి పాపలు కష్టపడి అప్పాలు చేస్తే అప్పాలు దొక్కుంటా తవారా అప్పాలు దొక్కిందా మొత్తం నిజంగానే దొక్కినాగా ముఖ చిత్రాలు ఏందో కష్టపడి అప్పాలు చేస్తే అన్ని దొక్కుంటా సంపకపోతే ముద్దు పెట్టుకోమాట అయింది ముద్ద పెట్టుకోనా అర్థనా కావాలంటే కోఆపరేట్ కూడా చేస్తా కావాలంటే కోఆపరేట్ కూడా చేస్తా పెట్టుకుంటారా కానీ ముద్దు కాదు గారెల పుల్లతో వాత అంత పని చేయకు లక్ష్మి అవసరమైతే తొక్కినప్పాలు చేసి పెడతా చేసుడు మన్నదు పీకించాలి ఒపోని ఎందుకంటే నువ్వే మనకేం చెప్పని అయిపోతాయి అప్పాలు చేసుడు చెప్పని అయిపోవడేమో గాని వీడు అసలే తిండి పోతాడు 4 అప్పాలు చేసి ఇవన్నీ నేనే చేసిన సంచి నిప్పుకొని పోతాడు అమ్ము అట్లయితే నువ్వు చేసి పోకుంటే ఏం చేస్తా గింత తీసినాక అవ్వా మా టోర్నమెంట్ సంగతి చేద్దాం టోర్నమెంట్ గిరమెంట్ చల్లని చల్ బంగారం అప్ప దొక్కినావు మా అవ్వతే పుట్టు ఇడుతుంది ఇంకా అప్ప చేయలే అని పోదరా అయ్యి క్రికెట్ ఆడకుండా వేసింది వస్తాను లక్ష్మి అప్పాలేసి అయిపోయింది కానీ మా ఇంటికి పోదాం ఏడికి పోయేది నువ్వు మీ ఆకున్నది ఇద్దరు చేసుకుంటేనే మసలు రమ్మంటారు అసలు మసలు జ్వరం వచ్చింది ఏంది జ్వరం వచ్చిందా లక్ష్మి నీకు జ్వరం వచ్చిందానే వచ్చిందే నువ్వు చూడు పెయ్యి ఎంత కాలుతాంది కొద్దుడుకుందా పెయ్యి ఎంత కాలుతాంది కొద్దుడుకుందా ఏంది ఉడుకుడుకుందా ఇవ్వరంక మంచిగా చెప్తీగానే ముద్దలు వేసిగా నీకు ఇప్పటికిప్పుడే రోగం వచ్చిందా ఇప్పుడే వచ్చిందే అటు అప్పాలైనా లేదో ఇటు జ్వరం అందుకుంది అన్న డాక్టర్ ఫోన్ చేయరా బాగా జ్వరం వచ్చింది సూదాన్ని వేసిపోతాడు అబ్బా అబ్బా ఎంత యాక్టింగ్ చేస్తానవే మా ఇంటికి వచ్చి కూడా చేస్తా అంటే గాని చేస్తుంది మీ ఇంటికి వచ్చి చేస్తుంది దీని ఇంటికి వచ్చి చేస్తుంది మీ ఇంట్లోకి వచ్చి చేస్తుంది ఏమైనా పని మనిషి అంటే మే పని మనుషులవారా పని మనుషులు అనుకోరి ఇంకేమైనా అనుకోరి నడు రీచాలి లేకపోతే పొయ్యిలో కుర్రాయి బట్టి వాతలు పెడతా చిల్లరాయే ఎలా వచ్చిందంటే పొలను తీసుకుపోతాడు ఏం యాక్టింగ్ చేస్తానవే ఇన్ని రోజులు ఆడేలాగా అనుకున్నా ఇప్పుడు నువ్వు కూడా గట్లనే తయారైనావు ఛీ దీనికి పొద్దున నుంచి అలా అప్పాలు వేసేసి వచ్చిన మా ఇంటి కూడా వేసుకున్నా మా అప్పాలన్నీ అయిపోతా కూడా మా మమ్మీ ఎందుకు తిడతాడో ఏమో.